హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అర్న్ మనీ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. ఈ రోజు సెన్సెక్స్ 256 పాయింట్స్ పెరిగి 82,445 దగ్గర క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ 100 పాయింట్స్ పెరిగి 25,103 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 261 పాయింట్స్ పెరిగి 56,839 దగ్గర క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు మన మార్కెట్లో ఉన్న ఇండెక్సెస్ చూసుకుంటే అన్ని ఇండెక్సెస్ కూడా పాజిటివ్గా ఉన్నాయి. వడ్డీ రేట్లు, బ్యాంక్స్ ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించడం వల్ల ఈ రోజు మన మార్కెట్స్ అన్ని కూడా బాగా పర్ఫామ్ చేశాయి. అండ్ మార్కెట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్స్ ఉందో చూద్దాం. ఈ రోజు మన సౌత్ ఏషియన్ మార్కెట్స్ అన్ని చూసుకుంటే అన్ని పాజిటివ్గానే ఉన్నాయి. ఎందుకు అని అంటే కనుక ఈ రోజు యుఎస్ చైనా మధ్యలో ట్రేడ్ డిస్కషన్స్ అనేది కంటిన్యూ అవుతాయని తెలుస్తుంది డేటా ద్వారా. ఆల్రెడీ లాస్ట్ ఫ్రైడే రోజు యుఎస్ మార్కెట్స్ అన్ని పాజిటివ్గా ఉన్నాయి. అలాగే డౌ ఫ్యూచర్స్ కూడా ఈ రోజు పాజిటివ్గానే ఉన్నాయి. యుఎస్ చైనా మధ్యలో టారిఫ్ ట్రేడ్ డిస్కషన్స్ అనేది కంటిన్యూ అవ్వచ్చు. రేర్ ఎర్త్ మెటలిక్ గాను ఈ రోజు కంటిన్యూ అవ్వచ్చు డిస్కషన్ చెప్తున్నారు. దానికి గాను ఈ రోజు చైనా మార్కెట్స్ కానీ అలాగే అన్ని సౌత్ ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా పాజిటివ్ గానే ఉన్నాయి. అండ్ యుఎస్ లో చూసుకుంటే లాస్ ఏంజిల్స్ లో ఇష్యూ అనేది క్రైసిస్ కంటిన్యూ అవుతా ఉంది. ఎందుకు కంటిన్యూ అవుతా కనుక ట్రంప్ గారు సెకండ్ టర్మ్ లో ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని వెనక్కి పంపించేయాలి అని చెప్తున్నారు. అది అతను సెకండ్ టర్మ్ లో విన్ అవ్వడానికి మేజర్ రోల్ ప్లే చేసింది. ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ని వాళ్ళ కంట్రీకి పంపించడానికి దాంట్లో భాగంగా సెర్చ్ స్టార్ట్ చేయడం వల్ల లాస్ ఏంజల్స్ లో క్రైసిస్ అనేది కంటిన్యూ అవుతా ఉంది. గవర్నమెంట్ ట్రంప్ గారు సెక్యూరిటీ గార్డ్స్ ని లాస్ ఏంజల్స్ లో 300 మెంబర్స్ డిప్లాయ్ చేశారని తెలుస్తా ఉంది. వితౌట్ గవర్నర్ పర్మిషన్ తోటి డిప్లాయ్ చేశారని తెలుస్తా ఉంది. అండ్ రష్యా ఉక్రెయిన్ మధ్యలో కూడా వార్ కంటిన్యూ అవుతా ఉంది. ఉక్రెయిన్ వాళ్ళు ఏంటంటే రష్యాలో ఉన్నటువంటి ఎయిర్ బేస్ అంటే పైన బాంబ్ బ్లాస్ట్ చేశారు. దానివల్ల కూడా రష్యాలో ఉన్నటువంటి ఒక ఎయిర్ బేస్ అనేది డిస్ట్రాయ్ అయింది. ఇది ఉక్రెయిన్ రష్యా మధ్యలో వార్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇది కూడా ఇంటర్నేషనల్గా ఉన్న మార్కెట్స్ అనేది ఏది మాత్రం పాజిటివ్ న్యూస్ అయితే కాదు. అండ్ ఇజ్రాయెల్ వాళ్ళు కూడా చెప్తున్నది ఏంటంటే ఒక గాజాకు సంబంధించినటువంటి బోట్ని వీళ్ళు సీజ్ చేశామని చెప్తున్నారు. ఇది ఎక్కువగా హ్యూమన్ ట్రాఫికింగ్ చేసే బోట్ అని చెప్తున్నారు వీళ్ళు. ఇది కూడా ఒక నెగిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు ఇంటర్నేషనల్ మార్కెట్కి. అండ్ మన ఇండియా న్యూస్ విషయానికి ముంబైలో ఒక ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది. దాని వలన 4 people చనిపోయారని తెలుస్తుంది డేటా ద్వారా. ఈ ఇష్యూ అనేది ముంబైలో జరిగింది. అండ్ ఫెడ్ మీటింగ్ కూడా జరుగుతూ ఉంది జూన్ 17th అలాగే 18th టైంలో. ఈ డెసిషన్లో ఫెడ్ వాళ్ళు రేటు తగ్గిస్తారా లేదా అనేది డిసైడ్ అవుతారు. ఒకవేళ రేట్ కట్ తగ్గిస్తే కనుక ఆల్ ఓవర్ వరల్డ్లో ఉన్నటువంటి గ్లోబల్ మార్కెట్స్ కూడా పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఈ రోజు మన ఇండియన్ మార్కెట్లో అన్ని సెక్టర్స్ అన్ని బాగా పర్ఫామ్ చేశాయి వడ్డీ రేట్స్ తగ్గించడం వల్ల. అండ్ గోల్డ్ కూడా ఈరోజు 1.1% అనేది పెరిగింది. డాలర్ ఇండెక్స్ కూడా స్ట్రాంగ్గా ఉంది. 10-year బాండ్ ఈల్డ్ చూసుకుంటే యూఎస్వి 4.51%గా ఉంది. ఈ సిచ్యువేషన్స్ అన్ని చూసుకుంటే కూడా యూఎస్లో మార్కెట్స్ అన్ని కూడా కొంచెం నెగిటివ్గానే ఉండొచ్చు. అండ్ యుఎస్ అలాగే చైనా ట్రేడ్ డీల్ ఫైనల్ అయితే కనుక పాజిటివ్ న్యూస్ అనే చెప్పొచ్చు. అంటే లాస్ ఏంజల్స్లో ఏదైతే క్రైసిస్ జరుగుతుందో అది కూల్ ఆఫ్ అయ్యేంత వరకు కొంచెం మార్కెట్స్కి నెగిటివ్గానే ఉండొచ్చు. నెక్స్ట్ ర్యాపిడో వాళ్ళు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ బిజినెస్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారు. ర్యాపిడో కంపెనీ అంటే ఇది ఒక బైక్ టాక్సీ సర్వీస్ కంపెనీ. అలాగే క్యాబ్స్ బుక్ చేసుకోవడం కానీ ఆటో రిక్షాస్ కానీ చాలా బిజినెస్లో ఉన్నారు వీళ్ళు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సెగ్మెంట్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారు. విత్ డిస్కౌంట్ ప్రైస్ తోటి ఎంటర్ అవ్వాలనుకుంటారు. ప్రజెంట్ జొమాటో స్విగ్గీ వాళ్ళు 16% to 30% కమిషన్ ఛార్జ్ చేస్తే వీళ్ళు ఏంటంటే ఆర్డర్ని బట్టి 8 to 15% ఛార్జ్ చేయాలనుకుంటూ ఉన్నారు. ర్యాపిడో యాప్లో ఫుడ్ బుక్ చేస్తే ఏంటంటే 25 రూపీస్ ఛార్జ్ చేస్తారు. బిలో 400 రూపీస్ వరకు ఫుడ్ వరకు. అండ్ అబౌవ్ అయితే కనుక 400 అబౌవ్ అయితే కనుక 50 రూపీస్ ఛార్జ్ చేయాలని వీళ్ళు డిసైడ్ అయ్యారు. అండ్ నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళతో పార్ట్నర్షిప్ ద్వారా ఈ బిజినెస్లోకి వీళ్ళు ఎంటర్ అవుతున్నారు. ఈ బిజినెస్లోకి వీళ్ళు ఎంటర్ అవ్వడం వల్ల ఈరోజు జొమాటో అలాగే స్విగ్గీ షేర్లు కూడా బాగా డౌన్ అయిపోయాయి. వీళ్ళు జొమాటో స్విగ్గీ వాళ్ళు రెస్టారెంట్ నుంచి కమిషన్ ఛార్జ్ చేస్తుంది 15 to 30% కాబట్టి ఇది చాలా ఎక్కువ ప్రైస్. వీళ్ళు డిస్కౌంట్ ప్రైస్లోనే ఎంటర్ అవ్వాలనుకుంటున్నారు కాబట్టి మేబీ కస్టమర్స్ అందరూ కూడా డిస్కౌంట్ ప్రైస్లోకి అట్రాక్ట్ అవ్వచ్చు. ఈ జొమాటో స్విగ్గీ కంపెనీకి ఒక నెగిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. మార్కెట్లో వీళ్ళు తక్కువ కమిషన్ బేస్ తోటి ఎంతవరకు సక్సెస్ అవుతారో కూడా చూడాలి మార్కెట్లో. నెక్స్ట్ జాగెల్ ప్రీపెయిడ్ వర్షన్ సర్వీస్కి ఒక అప్డేట్ ఉంది. ఈ కంపెనీ బిజినెస్ టు బిజినెస్లో స్పెండింగ్ గాను సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంది. ఈ కంపెనీ ఈరోజు 2 కంపెనీస్ని అక్వైర్ చేసింది.
వాటిలో ఏంటంటే డైస్ అండ్ గ్రీన్ ఎడ్జ్ ఎంటర్ప్రైజెస్ అక్వైర్ చేసింది. ఈ టోటల్ డీల్ వర్త్ వచ్చేసి 150 crore గా తెలుస్తుంది. ఈ కంపెనీ ఈ రెండు కంపెనీస్ అక్వైర్ చేసిన తర్వాత కంపెనీ ఇంకా మేనేజ్మెంట్ సొల్యూషన్స్ లో స్ట్రాంగ్ గా గ్రోత్ ఉంటుంది, అడ్వాన్స్ గ్రోత్ అనేది, అండ్ కంపెనీ కూడా స్ట్రెంగ్త్ అవుతుంది బాగా. ఈ కంపెనీస్ అక్వైర్ చేసిన తర్వాత డైస్ అనే కంపెనీ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ బేస్డ్ కంపెనీ. ఈ కంపెనీ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్స్ లో ఉంది, కస్టమర్స్ కి సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడానికి గాను. ఈ కంపెనీకి క్లయింట్స్ ఎవరైతే ఉన్నారంటే టాటా ఏఐ వాళ్ళు, బజాజ్ ఎలక్ట్రికల్స్ వాళ్ళు, అలాగే డిటిడిసి సర్వీస్ వాళ్ళు ఉన్నారు డైస్ అనే కంపెనీకి క్లయింట్స్ గా. ఈ కంపెనీకి ఒక పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఈ రోజు కంపెనీ షేర్ అనేది పెరిగింది రోజు. నెక్స్ట్, సెబీ అప్రూవ్ చేసింది ఎలక్ట్రిసిటీ డెరివేటివ్స్ ని లాంచ్ చేయడానికి గాను. ఈ న్యూస్ గాను ఎంసీఎక్స్ అలాగే ఐఈఎక్స్ షేర్స్ ఈ రోజు 7% పెరిగాయి మార్నింగ్ సెషన్ లో. ఎంసీఎక్స్ షేర్ ఎందుకు పెరిగిందంటే కనుక ఈ కమాడిటీ ఎక్స్చేంజ్ సెగ్మెంట్ లో ఎంసీఎక్స్ మెయిన్ గా ఉంది, అండ్ ఐఈఎక్స్ షేర్ కూడా పెరిగింది రోజు. ఎందుకు పెరిగిందంటే కనుక ఐఈఎక్స్ కూడా ఎంసీఎక్స్ తోటి అగ్రిమెంట్ చేసుకున్నారు. వీళ్ళు ట్రాన్సాక్షన్ పైన ఏదైతే ఉందో దాంట్లో నుంచి 10% ఎంసీఎక్స్ కి ఇవ్వాలి ఐఈఎక్స్ వాళ్ళు. దానివల్ల ఈరోజు ఐఈఎక్స్ షేర్ కూడా పెరిగింది. అండ్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళు రెగ్యులేట్ చేస్తారు ఫిజికల్ గా డెలివరీ చేయడానికి గాను డెరివేటివ్స్. అలాగే సెబీ కూడా రెగ్యులేట్ చేస్తుంది డెలివరీని. ఎన్ఎస్సిలోకి ఎంటర్ అవ్వడానికి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఎన్ఎస్సి కూడా అగ్రిమెంట్ చేసుకోవాలనుకుంటుంది ఐఈఎక్స్ తోటి, ఎందుకంటే వీళ్ళు కూడా ట్రాన్సాక్షన్ చేయాలనుకుంటున్నారు కాబట్టి దాంట్లోంచి కొంత ఫీజు కూడా ఎన్ఎస్సిలోకి వెళ్ళేలాగా. ఇది కంపెనీకి ఒక పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎంసీఎక్స్ అలాగే ఐఈఎక్స్ అండ్ ఎన్ఎస్సి కూడా. నెక్స్ట్, ఎంటీఏఆర్ టెక్నాలజీకి ఒక అప్డేట్ ఉంది. ఈ కంపెనీకి 3 ఆర్డర్స్ వచ్చాయి. 19 crore వర్త్ చేసే ఆర్డర్లు ఆల్రెడీ వీళ్ళకున్న కస్టమర్ ద్వారానే వచ్చింది, ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ద్వారానే వచ్చింది ఈ ఆర్డర్ వీళ్ళకి. ఎంటీఏఆర్ టెక్నాలజీ అంటే ఈ కంపెనీ ప్రిసిషన్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ఈ కంపెనీకి ఆర్డర్ వచ్చింది ఏంటంటే క్లీన్ ఎనర్జీ అలాగే ఏరోస్పేస్ సెక్టార్ లో ఈ కంపెనీకి ఆర్డర్ వచ్చింది ప్రిసిషన్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి గాను. 13.84 crore వచ్చేసి ఇంటర్నేషనల్ క్లయింట్ అయినటువంటి బ్లూమ్ ఎనర్జీ కార్పొరేషన్ నుంచి వచ్చింది. ఈ ఆర్డర్ ని వీళ్ళు జనవరి 2026 కి ఫినిష్ చేస్తారని తెలుస్తోంది. అలాగే 3.98 crore వర్త్ చేసే ఆర్డర్ ఏంటంటే ఇండియాలో ఉన్నటువంటి సన్మినా ఎస్సీఐ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చింది. వీళ్ళు ఈ ఆర్డర్ ని జూలై 2025 కి ఎగ్జిక్యూట్ చేస్తారని తెలుస్తోంది. దీనివల్ల ఈ రోజు కంపెనీ షేర్ అనేది పెరిగింది. ఈ కంపెనీకి ఒక పాజిటివ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఈ కంపెనీ తయారు చేసే ప్రిసిషన్ కాంపోనెంట్స్ ఎక్కువగా ఏరోస్పేస్ అలాగే డిఫెన్స్ ప్రొడక్ట్స్ లో ఎక్కువగా వాడతారు ఈ కంపెనీ ప్రొడక్ట్స్. నెక్స్ట్, ఎల్ఎన్టీ కంపెనీకి హెవీ సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినటువంటి ఎల్ఎన్టీ సెగ్మెంట్ లో వీళ్ళకి ఆర్డర్ వచ్చింది జేఎస్డబ్ల్యూ ఎనర్జీ నుంచి. ఈ టోటల్ కాంట్రాక్ట్ ఆర్డర్ వచ్చేసి 2500 crore గా చెప్తున్నారు. ఈ ఆర్డర్ ని వీళ్ళు సిగ్నిఫికెంట్ ఆర్డర్ అంటున్నారు, ఎందుకంటే కనుక 1000 నుంచి 2500 crore వర్త్ చేసే ఆర్డర్ ని వీళ్ళు సిగ్నిఫికెంట్ ఆర్డర్ గా పిలుస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ని మహారాష్ట్రలోని థానేలో డెవలప్ చేస్తారు. ఈ ప్రాజెక్ట్ లో వీళ్ళు ఏం చేస్తారంటే 1500 megawatts ఆఫ్ కెపాసిటీని ఇన్స్టాల్ చేస్తారు. అలాగే స్మాల్ జనరేటింగ్ యూనిట్స్ కూడా డెవలప్ చేస్తారు. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా రోడ్స్ కన్స్ట్రక్షన్ చేస్తారు, అప్పర్ అండ్ లోయర్ రిజర్వాయర్స్ వాటర్ రిజర్వాయర్స్ డెవలప్ చేస్తారు, అండ్ వాటర్ కండక్టర్స్ కానీ వాటర్ కండక్టర్ సిస్టమ్స్ కానీ ప్రెజర్ టన్నెల్స్ కానీ అండ్ అండర్ గ్రౌండ్ పవర్ హౌసెస్ అని వీళ్ళు డెవలప్ చేస్తారు. దీని ద్వారా జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా వాళ్ళు ఏంటంటే పవర్ జనరేట్ చేయాలనుకుంటున్నారు. ఇది ఎల్ఎన్టీ కంపెనీ ఒక పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. దీనివల్ల ఈరోజు షేర్ వాల్యూ అనేది పెరిగింది. అండ్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ కంపెనీ కూడా ఒక అప్డేట్ ఉంది. దానివల్ల ఈరోజు షేర్ అనేది 2.5% పెరిగింది. ఈ కంపెనీ ఏంటంటే గోల్డ్ బిజినెస్ సెగ్మెంట్ లో ఒక కంపెనీని అక్వైర్ చేశారు. పాల్ మర్చెంట్ ఫైనాన్స్ గోల్డ్ లోన్ బిజినెస్ ని వీళ్ళు అక్వైర్ చేసింది. ఈ కంపెనీ టోటల్ వర్త్ వచ్చేసి 1350 crore గోల్డ్ లోన్ బుక్ గా ఉంది ఈ కంపెనీలో. ఈ కంపెనీ ఆపరేట్ చేసేది 130 బ్రాంచెస్ లో ఆపరేట్ చేస్తూ ఉంది. అలాగే 700 ఎంప్లాయీస్ ఉన్నారు ఈ కంపెనీలో. ఇది కంపెనీకి పాజిటివ్ న్యూస్ వల్ల ఈ రోజు ఎల్ఎన్టీ షేర్ అనేది పెరిగింది. నెక్స్ట్, కల్పతారు పవర్ ప్రాజెక్ట్స్ కి ఒక అప్డేట్ ఉంది. ఇది ఒక ఇంజనీరింగ్ కంపెనీ. ఈ కంపెనీ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ అండ్ ప్రొక్యూర్మెంట్ ద్వారా కంపెనీస్ ని బిల్డ్ చేస్తుంది, పవర్ ప్రాజెక్ట్స్ ని. అలాగే సివిల్ కన్స్ట్రక్షన్ దాంట్లో కూడా ఉంది ఈ కంపెనీ. ఈ కంపెనీకి ఒక ఆర్డర్ వచ్చింది 3789 crore వర్త్ చేసే ఆర్డర్ వచ్చింది. బిల్డింగ్స్ అండ్ ఫ్యాక్టరీ బిజినెస్ సెగ్మెంట్ లో వీళ్ళకి ఆర్డర్ వచ్చింది. దీంట్లో వీళ్ళు ఏం చేస్తారంటే పవర్ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ ఇండియాలో అలాగే మార్కెట్ లో కూడా చేస్తారు వీళ్ళు. అండ్
12 మిలియన్ స్క్వేర్ ఫీట్ ఆఫ్ రెసిడెన్షియల్ బిల్డింగ్ ని డెవలప్ చేస్తారు. దానికి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ ని కూడా డిజైన్ చేస్తారు వీళ్ళు ఈ బిల్డింగ్ బిజినెస్ లో. వీళ్ళకి మేలో కూడా ఒక ఆర్డర్ వచ్చింది, 2372 crore వర్త్ చేసే ఆర్డర్ వచ్చింది వీళ్ళకి. ఈ ఆర్డర్ లో వీళ్ళకి ఏంటంటే ఇండియాలో అలాగే ఇంటర్నేషనల్ పవర్ ట్రాన్స్మిషన్ అలాగే డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ లో కూడా స్ట్రాంగ్ గా గ్రోత్ ఉండడానికి గాను వీళ్ళకి ఆర్డర్ వచ్చింది మేలో. ఇది ఒక కంపెనీకి పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. దీనివల్ల షేర్ ఈరోజు 5% పెరిగింది. నెక్స్ట్ గార్డెన్ రిషి బిల్డింగ్ ఒక అప్డేట్ ఉంది. ఈ కంపెనీ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సైన్ చేశారు డెన్మార్క్ అండ్ స్వీడన్ కంట్రీస్ తో. వీళ్ళు ప్రొపల్షన్ ఎక్విప్మెంట్ సెగ్మెంట్ లో అలాగే క్రూయిజ్ వెజల్స్ డెవలప్మెంట్ చేయడానికి గాను వీళ్ళు అగ్రిమెంట్ సైన్ చేశారు మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ బేసిస్ మీద. ఈ కంపెనీ ఆర్డర్ బుక్ వచ్చేసి ఇంక్లూడింగ్ నెక్స్ట్ జనరేషన్ కోవర్స్ చూసుకుంటే 47,680 crore గా ఉంది. వీళ్ళు గార్డెన్ రిషి బిల్డింగ్ వాళ్ళు మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సైన్ చేశారు బర్జ్ ప్రొపల్షన్ డెవలప్ చేయడానికి కానీ స్వీడన్ కంట్రీతో. అండ్ ఈ కంపెనీ లీడింగ్ ప్లేయర్ గా ఉంది గ్లోబల్ గా డెవలప్మెంట్ చేయడానికి కానీ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి కానీ అలాగే మరైన్ ప్రొపల్షన్ సిస్టమ్ డెవలప్ చేయడానికి గాను. ఈ ప్రొపల్షన్ లో ఎక్కువగా ఏంటంటే రెండు కంపెనీస్ కూడా టైఅప్ అయి వాళ్ళ రెండు క్యాపబిలిటీస్ ని ఉపయోగించుకొని అండ్ టెక్నాలజీ ఉపయోగించుకొని డెవలప్ చేస్తారు. అండ్ నెక్స్ట్ కంట్రీస్ కి సంబంధించినటువంటి ఏదైతే సెగ్మెంట్ లో ఉపయోగపడుతుందో దాంట్లో డెవలప్ చేస్తారు వీళ్ళు గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ లో. అండ్ డెన్మార్క్ తో కూడా వీళ్ళు సైన్ చేసింది ఏంటంటే సన్ స్టోక్ అనే కంపెనీతో డెన్మార్క్ తో సైన్ చేశారు వీళ్ళు. ఈ కంపెనీ లీడింగ్ ప్రొవైడర్ వచ్చేసి క్రూయిజ్ వెజల్స్ డెవలప్ చేయడంలో లీడింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ గా ఉంది డెన్మార్క్ కంపెనీ. మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కింద వీళ్ళు కొలాబరేషన్ అవుతారు క్రూయిజ్ వెజల్స్ డెవలప్ చేయడానికి గాను. అండ్ ఈ మధ్యలో రీసెంట్ గా గార్డెన్ షిప్ బిల్డింగ్ సెగ్మెంట్ లో కూడా చాలా కాంట్రాక్ట్స్ వచ్చాయి వీళ్ళకి ఆ షిప్ బిల్డింగ్స్ ని డెవలప్ చేయడానికి గాను. ఇది కంపెనీకి ఒక పాజిటివ్ న్యూస్ అనే చెప్పొచ్చు. నెక్స్ట్ ఇండియా యాంటీ డంపింగ్ డ్యూటీని వేస్తూ ఉంది. విటమిన్ ఏ అలాగే రబ్బర్ కెమికల్ అయినటువంటి ఇంపోర్ట్స్ ని ఇంపోర్ట్ చేసుకోవడానికి యూరోపియన్ యూనియన్, చైనా, జపాన్ అలాగే స్విట్జర్లాండ్ నుంచి ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటామో వాటిపైన ప్రైజెస్ అనేది పెంచుతుంది ఇండియన్ గవర్నమెంట్. డొమెస్టిక్ గా ఏవైతే కంపెనీస్ ఉంటాయో వాటిని ప్రొటెక్ట్ చేయడానికి గాను ఈ డంపింగ్ డ్యూటీస్ 5 years అప్లికబుల్ అవుతాయని చెప్తున్నారు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రిలేషన్ వాళ్ళు చెప్తున్నారు. విటమిన్ వచ్చేసి $0.87 నుంచి $20.87 గా పెంచుతున్నారు ప్రైస్ ని. ఇన్సాల్యుబుల్ సల్ఫర్ వచ్చేసి $259 నుంచి $358 per మెట్రిక్ టన్ గా పెంచుతుంది ఇండియన్ గవర్నమెంట్. సల్ఫర్ ఇంపోర్ట్స్ వల్ల ఏ కంపెనీకి పాజిటివ్ న్యూస్ అంటే టైర్ కంపెనీస్ అలాగే ఎంఆర్ఎఫ్ అని అపోలో టైర్ కానీ జేకే టైర్ కానీ పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. సల్ఫర్ ఇంపోర్ట్స్ వల్ల ఈ కంపెనీకి పాజిటివ్ అంటే ఓరియంట్ కార్బన్ కెమికల్, కోరమాండల్ కానీ, పిఐ ఇండస్ట్రీస్ కానీ, నవీన్ ఫ్లోరైన్ కానీ, పారాదీప్ పాస్పెట్ కానీ ఈ కంపెనీకి పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. అండ్ విటమిన్ కి ఇంపోర్ట్ చేసుకునే కంపెనీస్ లో చూసుకుంటే పిరమాల్ ఫార్మాకి, ఫెర్మెంటెడ్ బయోటెక్ కంపెనీకి పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఈ కంపెనీస్ కి ప్రొటెక్ట్ చేయడానికి గాను ఇండియన్ గవర్నమెంట్ యాంటీ డంపింగ్ డ్యూటీ వేస్తా ఉంది ఫారిన్ నుంచి ఇంపోర్ట్ చేసుకునే వాటిపైన. ఇది కంపెనీస్ కి ఒక పాజిటివ్ న్యూస్ అనే చెప్పొచ్చు. నెక్స్ట్ క్యాప్రీ గ్లోబల్ కంపెనీకి ఒక అప్డేట్ ఉంది. ఇది ఒక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ కంపెనీ. ఈ కంపెనీ వీళ్ళు డిజిటల్ ప్లాట్ఫామ్ లో ఆటోపే అనే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావాలనుకుంటున్నారు. గోల్డ్ లోన్ తీసుకున్న వాళ్ళకి ఆటోపే అనే ఆప్షన్ ఇస్తున్నారు. వాళ్ళ అకౌంట్ లో అమౌంట్ ఉంటే పర్టికులర్ డేట్ లో ఆ టైం పీరియడ్ లో అమౌంట్ అనేది డిడక్ట్ అయిపోతుంది. వాళ్ళు బ్యాంకుకి వెళ్ళకపోయినా కూడా అమౌంట్ డిడక్ట్ అవుతుంది అని చెప్తున్నారు వీళ్ళు. దీనివల్ల బ్యాంకుకి లోన్స్ అనేది కరెక్ట్ టైంలో పేమెంట్ చేయడం కానీ, పెనాల్టీస్ అవాయిడ్ చేయడం కానీ, దీనివల్ల కంపెనీకి కూడా ఒక బెనిఫిట్ అని చెప్పొచ్చు. దానివల్ల ఈరోజు షేర్ అనేది 12% పెరిగింది. ఈ అడ్వాన్స్ టెక్నాలజీ ప్రొవైడ్ చేయడం వల్ల ఏంటంటే ఈ కంపెనీ డిజిటల్ సెగ్మెంట్ లో ఒక స్టెప్ ముందుకు వెళ్తుందని తెలుస్తుంది. నెక్స్ట్ అడ్వెంట్ వాళ్ళు $175 million ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటున్నారు ఫిలిక్స్ అనే ఫార్మాసిటికల్ కంపెనీలో. ఫిలిక్స్ ఫార్మాసిటికల్ కంపెనీ అంటే ఇది ఒక యానిమల్ కి సంబంధించినటువంటి డ్రగ్స్ ను మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ, అలాగే సప్లై చేస్తుంది డిస్ట్రిబ్యూటర్ కి. అడ్వెంట్ అంటే అమెరికన్ ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు $175 million గాను ఈ కంపెనీ డెవలప్మెంట్ అవ్వడానికి గాను. ఫిలిక్స్ కంపెనీ వాళ్ళు ఏంటంటే సప్లై చేస్తారు, డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. బ్రాండెడ్ జెనరిక్ డ్రగ్స్ ని, యానిమల్ కి సంబంధించినటువంటి డ్రగ్స్ ని వీళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేస్తారు, వైట్ లేబులింగ్ డ్రగ్స్ ని. ఈ డ్రగ్స్ ని ఎక్కువగా డాగ్స్ కానీ, క్యాట్స్ కానీ, హార్సెస్ కానీ ఎక్కువగా వాడతారు. ఆల్ ఓవర్ గ్లోబల్ గా చూసుకుంటే ఈ
యానిమల్‌కి సంబంధించినటువంటి డ్రగ్ మేకర్‌లో చాలా లెస్ థాన్ 10% కూడా లేరు అని చెప్తున్నారు వీళ్ళు. దీనివల్ల ఈ కంపెనీకి ఒక పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఈ సెగ్మెంట్‌లో వీళ్ళు స్ట్రాంగ్‌గా గ్రో అవ్వడానికి గాను 2020లో ఈ కంపెనీకి యూఎస్ ఎఫ్‌డీఏ వాళ్ళు అప్రూవల్ ఇచ్చారు. వీళ్ళ డ్రగ్‌ని యూఎస్‌కి ఎక్స్‌పోర్ట్ చేయడానికి గాను. అలాగే 14 డ్రగ్స్ యూఎస్ ఎఫ్‌డీఏ వాళ్ళు అప్రూవ్ చేశారు. అలాగే 10 కమర్షియల్ డ్రగ్స్‌ని కూడా వీళ్ళు సోల్డ్ చేస్తున్నారు యూఎస్ మార్కెట్‌లో. జనరిక్ డ్రగ్స్‌ని అలాగే కమర్షియల్ డ్రగ్స్‌ని కూడా సెల్ చేస్తున్నారు వీళ్ళు యూఎస్ మార్కెట్‌లో. వీళ్ళ పోర్ట్‌ఫోలియో వచ్చేసి 65 డ్రగ్స్ ఉన్నాయి. అలాగే కొన్ని డెవలప్‌మెంట్ స్టేజ్‌లో కూడా ఉన్నాయని చెప్తున్నారు వీళ్ళు. వీళ్ళకి ఆల్ ఓవర్ గ్లోబల్‌గా చూసుకుంటే 200 క్లయింట్స్ ఉన్నారని చెప్తున్నారు. ఈ సెగ్మెంట్‌లో జనరిక్ ప్లేయర్‌లో ఎక్కువగా 10% కూడా ఆల్ ఓవర్ గ్లోబల్‌గా లేదు కాబట్టి కంపెనీలో ఈ కంపెనీ గ్రోత్ అనేది స్ట్రాంగ్‌గా ఉండొచ్చు ఫ్యూచర్‌లో అని చెప్తున్నారు. ఈ యానిమల్ డ్రగ్స్ సంబంధించినటువంటి సెగ్మెంట్‌లో. ఈ ఫార్మా మార్కెట్ వచ్చేసి 96.56 బిలియన్‌గా ఉండొచ్చని చెప్తున్నారు 2030 వరకు. అండ్ సీఏజీఆర్ వచ్చేసి 5.13%గా గ్రోత్ ఉండొచ్చు 2025 నుంచి 2030 వరకు గాను. ఇది కంపెనీకి ఒక పాజిటివ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఫిలిక్స్ ఫార్మాస్యూటికల్ కంపెనీకి. ఇది ఫ్యూచర్‌లో ఇంకా స్ట్రాంగ్ గ్రోత్ ఉండే ఛాన్స్ ఉంది. ఈ యానిమల్ డ్రగ్ మార్కెట్‌లో కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంది. అండ్ వీళ్ళు గ్రోత్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది మార్కెట్. హలో ఎవ్రీవన్. మార్కెట్‌లో ఉన్న న్యూస్‌ని సింప్లిఫై చేసి మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు ఉపయోగపడుతుందనుకుంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ అండ్ టేక్ కేర్.